రేయ్ ఆగు, ఆ బ్యాగ్ ఇటువు. అరే పుస్తకాలు ఏవిరా, అన్ని డబ్బాలే ఉన్నాయి. ఈరోజు మాక్ ఎగ్జామ్ కదా డాడీ, బుక్స్ అవసరం లేదు. ఇది దేనికిరా? 10 o'clock బ్రేక్లో తిన్న టిఫిన్. అరే ఇప్పుడే తిన్నావు కదరా. అరిగిపోతుంది కదా డాడీ. మరి ఇదెందుకురా? లంచ్లో డాడీ, లంచ్ తినాలి కదా. మరి ఈ మూడోది దేనికిరా? 3:30 బ్రేక్లో స్నాక్స్. రే ఈ టీషర్ట్ ఎవడు కొన్నాడ్రా? నువ్వే డాడీ. లోపల కడ్రాయరు, అది కూడా నువ్వే డాడీ. ఈ కంప్యూటరు నువ్వే. మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావురా? ఇప్పుడు దాన్ని ఎందుకురా కుక్కలా జీక్తును? అమ్మాయి అందంగా ఉంటే సరిపోద్దారా, ఆమె గుణగణాలు ఏందో తెలుసుకోవాలా. ప్యాన్ ఏంద్ర దిక్కలేదు. కొత్త చొక్కారా. ఎక్స్క్యూజ్ మీ. అరే నువ్వు చేసింది అస్సలు మర్చిపోదురా ఆ పిల్ల. ఛత్రపతి మూవీలో ప్రభాస్ వాళ్ళ తమ్ముడు బస్సులు ఇంకేస్తాడు చూసిన అమ్మాయిల పైన, సేమ్ అట్లని చేసినావు. నీ అమ్మ కాదురా నా అమ్మ. నీ బ్రదర్ కిషోర్ మధ్య చదువుతాడా? బ్రదర్ కాదు, బావా. తను ఏ స్కూల్? పిఏవి పబ్లిక్ స్కూల్. ఎందుకు? మొత్తం పొగరబోతలు ఉంటారా, వెరీ స్పాయిల్డ్ బ్యాచ్. జాగ్రత్తగా ఉండాడుతో, మొత్తం గాంజా డ్రగ్స్ గర్ల్స్. మరి నువ్వే స్కూల్? నేను భాష్యం పబ్లిక్ స్కూల్, వెరీ డౌన్ టు అర్త్. ఇంటరే కాలేజ్? అది కాలేజ్ కాదు, జూన్. నేను బాలకైదిని. నేను కూడా ఒక బాలకైదినే. కొంచెం సీరియస్గా చదువు ఈసారైనా. 2 డాక్టర్లకి ఓ మొద్దు కూతురుందని నవ్వుతున్నారమ్మా బయట. వీళ్ళిద్దరూ దొంగ డాక్టర్లు. గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి జాబ్ పెట్టుకొని పైసల కోసం క్లినిక్లోనే ఎక్కువసేపు ఉంటారు. నీ పేరేంటి? నీలాంబరి. ఓ నైస్ నేమ్. నీ పేరేంటి? నరసింహ. తన చెల్లి నవ్వుతుందేంద్రా? పాపంరా గోపాలరావు అంకుల్, ఏం కొడుకులంగా అన్నాడు రా. పెద్దోడు 420 అయితే చిన్నోడు 840 ఉండిగా. రేపు పొద్దున్న 4 గంటలకు చుంచుమామ రైల్వే స్టేషన్కి వస్తున్నాడు, పోయి పిక్ చేసుకోపోరా అంటే నా రియాక్షన్ ఎట్లుంటది? మొహం మాడిపోతుంది. పొద్దున్నే లేచే అలవాటు లేదు కదా మరికి. అదే చుంచుమామల ఇంటి పక్కన స్వాతి అని ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ముక్కు ఉడక చుడిదార్ వేసుకుని ఆ రోజు వచ్చింది గుర్తుందా? అదే అమ్మాయి సేమ్ ట్రైన్కి 4 o'clock వచ్చింది. నన్ను పోయి పిక్ చేసుకోరా అంటే నేను ఉదయం లేస్తాను లేనా? ఫ్రాంక్లీ స్పీకింగ్ మమ్మీ, నేను ఆ ముందు రోజు నైట్ అసలు నిద్రపోను. నుంచి ఏమవుతావురా అంటే నేను ధూములో దొంగ అవుతాను డాడీ, లంగ్ అవుతాను డాడీ, ఇది మాత్రం అనడం తెలుసు. చదువు లేదు, సంధ్య లేదు, ఆటలు రావు, పాటలు రావు. ఆ దిక్కుమాల హ్యాపీ బర్త్డే పాట, నా కారులో రివర్స్ గేర్ వేస్తే వచ్చే పాట, ఇది తప్ప ఇంకేమీ రావు. శ్రీ విష్ణు గారు, హార్డీ వెల్కమ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మొత్తం మా టీం అంతా మీరు ఇవాళ రోస్ట్ చేస్తారని నేను విన్నాను. రోస్ట్ ప్రోగ్రామ్ అంటే గీ రోస్ట్ లేకపోతే మటన్ రోస్ట్ ఏదో పెడతారు అనుకుని టిఫిన్ కూడా తినకుండా వచ్చాక చూస్తుంటే ఏదో వెరైటీకి ప్లాన్ చేసినట్టు. చూద్దాం. గీ రోస్ట్ దోశ అంటే ఇష్టమా? బేసిక్గా సినిమాకి ఒకసారి స్క్రిప్ట్ ఉంటుందంట, కానీ మీ సినిమాలో డబ్బింగ్ థియేటర్లో ఇంకొక స్క్రిప్ట్ మీరే రాస్తారంటే ఏంటి దాని వెనుకున్న కాన్సెప్ట్? బేసిక్గా నేను ఎగ్జామ్స్ ఎప్పుడు సరిగ్గా రాయలేదు, అలాంటిది స్క్రిప్ట్లు రాయటం అన్ని ఎప్పుడు చేయను. రైటర్లు రాస్తారు, నేను జస్ట్ డబ్బింగ్ లో సర్దుతా అంతే, అటు ఇటు సర్దుతా. సినిమా మొత్తం సర్దుతుంటారు? సర్దుతా. అప్పుడప్పుడు మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను. మీ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి కూడా పెద్ద ఫ్యాన్స్ సార్. ఇప్పుడు ఆవిడతో పాటు నేను ఫ్యానే సార్. కానీ మీరు చాలా షై ఇంట్రోవర్ట్ అని విన్నాను. చూస్తారా సార్ మీరు ఎంత షై? ఒకసారి చూద్దామా? ఎందుకు ఇప్పుడు చూడండి ఇటు సార్ మీ షైనెస్ ఒకసారి. సార్ శ్రీ విష్ణు గారు ఇదంతా ఎప్పుడు చేశారు మీరు? ఇలాంటి సీన్లలో మరీ షై. కాకపోతే డైరెక్టర్లు ఏమంటారంటే ఆడియన్స్ కొంచెం రంజింపబడతారని అంటారు. సో వాళ్ళని రంజింపజేయాలి కాబట్టి అప్పుడప్పుడు కొంచెం బౌండరీస్ దాటి బయటకు వచ్చి అలా. ఎన్నిసార్లు ఈ బౌండరీస్ దాటారండి? ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు చేస్తూ ఉంటాను. కంఫర్టబుల్, వెరీ ఫ్రీడమ్. రీటేక్స్ కూడా అవుతుంటే సింగిల్ టేక్ లో అవుతుంటుందా రంజింపబడ్డానికి? రంజింపబడే సీన్స్ కి ఎక్కువ రీటేక్స్ ఉన్నాయి, లేకపోతే అన్ని ఒకే ఒక టేక్ అంతే, క్లోజ్.
మీ సినిమాలు అన్నిటిలో మొత్తం ప్రతిదీ ఆనిముత్యమే, అందులో కొన్ని చూద్దాం అనుకుంటున్నా. కొత్త స్టాక్ వచ్చింది. దిస్ ఇస్ యాంటిక్ బైరంపురం బుకింగ్. నమస్కారం. ఎవరు నువ్వు? ఆహాహా, పాన్ ఇండియా బూతులన్నీ వచ్చినట్టున్నాయి. వాకింగ్ చేస్తూ మరీ బూతులు మాట్లాడుతున్నారు. పైన టైటిల్ కూడా వేసారు, లిజన్ కేర్ఫుల్లీ అని. ఆ అమ్మాయికి అసలు యాక్టింగ్ ఏం రాదని చెప్పి నువ్వే రోజు షూటింగ్ లో దగ్గర చేయించేవాడు అంట కదా, నిజమేనా? ఇదేంటి సార్, డబ్బింగ్ కూడా దగ్గర చెప్పించేవంట కదా. ఆమెకే నాకన్నా బాగా సార్, నాకేం రాదు. అవును, బయట టాకు బయట చెప్తున్నావా బయట? మీ డైరెక్టర్ గాడు పెద్ద బలపం గాడని బలపం పట్టించి మరీ నువ్వు సీన్లు రాయించుకున్నావు అంట కదా, అవునా? మొన్న నైట్ నువ్వు, కృష్ణ, వినీత్, సుభాష్ 2 బీర్లు వేసి సినిమా రిలీజ్ చేయబోతున్న మన వంశీ గారిని ఏదో అన్నావు కదా. వంశీ గారి మీద కొంచెం బార్డర్ కూడా దాటేవని టాక్ వచ్చింది. నాకు తెలుసు, ఏంటో చెప్పు. బాగానే ఇరికిస్తున్నారు సార్. నాకు తెలుసండి, వంశీ గారు దేవుడు అన్న. మీరు కాదు, ఈయన బార్డర్ లైన్ దాటాడంట కదా. అదే సార్, 25 ఏళ్ళు కట్ట దాని వాళ్ళు తెలుసా? మా దేవుడు అన్నారు సార్, కొంచెం పెద్ద మాట. వెరీ గుడ్. వాట్స్ హ్యాపెనింగ్? ఆవిడ ఓకే, పక్కన ఎవరు? ఒకసారి చూడు. ఈయనే చెప్పాలి, నేను ఎలా చెప్తాను వెళ్ళదు. సినిమా హిట్ అవుతుందంటావా అని అడుగుంటుంది అమ్మాయి. ఈడు హిట్ ఏంటి, బ్లాక్ బాస్టర్ అని అంటే పోరా అయ్యా. సార్, మీ లిటిల్ హార్ట్ ఒక హీరోయిన్ కి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? ప్రస్తుతానికి మీ లిటిల్ హార్ట్ సినిమాకి ఇద్దాం అనుకుంటున్నాను. అంటే అమ్మాయిలు అదే హీరోయిన్ల విషయంకి వచ్చేసరికి ఎప్పుడు నాకు సీజన్ తగ్గట్టు మారుతూ ఉంటారు అనమాట. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఆప్షన్. ఒక్కటి సార్, ఒక్కటి చెప్పాలి. లేటెస్టా? పోనీ లేటెస్ట్ అయితే రుక్మిణి వసంత్. సినిమాలు అయినప్పుడు మాకు చెప్పొచ్చు కదా. మీవా? కాదు, మీవన్నా. నావి నెక్స్ట్ మృత్యుంజయ. మృత్యుంజయ సూపర్. కంప్లీట్ Next. థ్రిల్లర్. నెక్స్ట్ మళ్ళీ ఎంటర్టైనర్లు. చెప్పండి సార్. టైటిల్స్ మృత్యుంజయకి చీఫ్ గెస్ట్ సార్. సినిమా. అన్న, కార్నర్ సీట్లు బుక్ చేసావా ఎప్పుడైనా? చేయలేదు ఎప్పుడు. వాళ్ళు బుక్ చేశారా? లేదు లేదు, అప్పుడు ఇంక ఇంత నెంబరింగ్ సిస్టమ్ అంతా. డైరెక్ట్ వెళ్ళి కూర్చుని పోవడమే. ఓకే, సేమ్ నీలాగే, నీ చూసాను చాలా. నీ పేరేంటి? నీలాంబరి. ఓ నైస్ నేమ్. నీ పేరేంటి? నరసింహ. తన చెల్లి నవ్వుతుందేంద్రా? పాపంరా గోపాలరావు అంకుల్, ఏం కొడుకులంగా అన్నాడు రా. పెద్దోడు 420 అయితే చిన్నోడు 840 ఉండిగా.